నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పేదల పక్షాన నిలిచేది కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే. కొయ్యూరు మండల సిపిఐ పార్టీ కార్యదర్శి ఇరవాడ దేముడు 100 సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో అశేషమైన త్యాగాలతో పాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సమాజ స్థాపన కోసం సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని మండల సిపిఐ పార్టీ కార్యదర్శి ఇరవాడ దేముడు అన్నారు. గురువారం కొయ్యూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేముడు మాట్లాడుతూ బ్యాంకులను జాతీయకరణకు 200 ఏళ్లపాటు బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాలలో బానిసత్వాన్ని అనుభవించిన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు అలుపెరగని సమరం సాగించింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దేశంలో పేద రైతు, కార్మిక, ఉద్యోగ, మహిళా, విద్యార్థి, యువజనులను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడిందన్నారు. దేశవ్యాప్తంగా దున్నేవాడికే భూమి అనే నినాదమిచ్చి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు మంచి ఇచ్చింది సిపిఐ పార్టీ అని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం బాలుడు అంగి మీ దేశం పౌరులందరికీ సమానంగా ఉండాలని జైల్లోకి వెళ్లి కేసులకు భయపడక ప్రాణత్యాగాలను ముద్దాడిన అరుణతార సిపిఐ అని అన్నారు. దోపిడీదారులకు సింహ స్వప్నమై ప్రజలకు అప్పన్న హస్తమై ఎక్కడ పేదవాడికి సమస్య ఉద్భవించిన మేమున్నామంటూ నిలబడింది కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కానీ అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ శాఖ బీజేపీ కారణంగా అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రం, అనేక శ్రమల కోర్చి నిర్మించుకున్న భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని బాహాటంగానే ఎన్నికల ప్రచారాన్ని చేసిందన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి లౌకిక సౌమ్యవాద అనే పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ముట్టికాయలు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బియ్యపు నానాజీ, మండల సహాయ కార్యదర్శి కస్తూరి రమేష్, మండల సహాయ కార్యదర్శి విజయ్ కుమార్, ఏఐటియుసి మండల కార్యదర్శి ధన్యం రాజు, కనకరాజు, మాజీ ఎంపీటీసీ బుద్ధరాజు, శివరామరాజు, వైసీపీ నాయకులు గోకిరి చెన్నారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏమో తప్పు చేసి వాళ్ళ తాట తీయడమే చూస్తారు. ఎక్కడైతే పేదవాడు ఒక రూపాయి ఇచ్చాడో, నేను కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యమాలకి ఆ రూపాయి ఇచ్చాను, ఈ బాక్యాడు ఉద్యమం జరుగుతుంది, నా రూపాయి కూడా అందులో దూరుందన్న భావాన్ని జనాలకు తీసుకెళ్లడానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటుంది, ఇది సంస్థల్లోకి వెళ్తూ ఉంటుంది. అంతేగాని ఎవడో చట్టందారు దగ్గరికి, ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి, లేదు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్ష తీసుకోదు. ప్రతి పేదవాడు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక ఆలోచనతో ప్రతి ఇంటికి వెళ్ళి కనీసం వాళ్ళ దగ్గర ఒక రూపాయిని మనం అడగాలనే ఒక భావం అనేది కమ్యూనిస్ట్ పార్టీ దాని తాలూకు ఆలోచన విధానాలు. అందుకని ఈరోజు నేను చెప్తా ఉన్నా, మరి కమ్యూనిస్ట్ పార్టీ మరీ ఇంత పేదల దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ రకమైన ఆలోచన భావాలతో ఉన్నాయో, ప్రజలకి ఏ రకమైన ప్రజల్లోకి మరి వెళ్ళలేకపోతా ఉన్నారో, ఈ గవర్నమెంట్ల మీద ఏదైనా వ్యతిరేకమైన పోరాటాలు చేస్తూ ఉంటే అరెస్టులు చేయడము, లేకపోతే వాళ్ళు లేని కొన్ని కేసులు పెట్టి కోర్టులు తిప్పడం అనేది మరి ప్రభుత్వం నయ్యం అయిపోతూ ఉన్నది. అలాంటి అరెస్టులు పూర్తి చేసుకొని శతదినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈరోజు మన కొయ్యూరు మండలం హెడ్క్వార్టర్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు, శ్రేయలాభిసులు, మరి కమ్యూనిస్ట్ పార్టీకి అనుసంధానం ఉన్న ప్రజా సంఘాలు, మరి నేను గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉద్యమంగా చేసి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఉద్యమ నాయకులు కాయడం వల్ల నేను వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కానీ ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాను. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ప్రపంచంలోనే కులాలకి, మతాలకి అతీతంగా ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే కార్మికులు, కర్షకులు, రైతాంగం ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికం గురించి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అనేది మరి ఉద్యమం పార్టీ మనందరం కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినప్పుడు కూడా మరి కమ్యూనిస్ట్
పద్ధతిగా వాళ్ళకి వాళ్ళు చేసే ఉద్యమాలకి మనం ఎవరు ఉంటే వాళ్ళకి సాయాన్ని కూడా చేసే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఉద్యమాల పార్టీ లేకపోవడం వల్ల ఈరోజు బాధ్యుడు మనకి కాబోయే 2-3 సంవత్సరాలు కూడా మరి ఈరోజు హైవే రోడ్డు పడ్డదని మనం ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వారికి ఈ నిరంతరం ఈ పార్టీ ఎప్పుడు కూడా అండదండగా పనిచేస్తూ మరి చింతపల్లి నియోజకవర్గంలో కామ్రేడ్ గొడ్డెల దేవుని గారు 2 పర్యాయాలలో శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు. అలాగే మరి మండల పరిషత్తులో మరి 3 పర్యాలు, ఒక పర్యాయం సమితి ప్రెసిడెంట్గా, 2 పర్యాలుగా మరి మండల అధ్యక్షులుగా ఈ ప్రాంతంలో మరి అధికారం చేపట్టింది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో మరి పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల సందర్భంగా ఈరోజు మరి అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఈరోజు అన్నదండగా ఉండాలని, రానున్న భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని బలోపేతం కృషి చేయాలని, ఇంకా ముందుకి మరి మన పార్టీని బలోపేతం చేయడానికి మరి సభ్యత్వం అయితే, ప్రజా పోరాటాలు అయితే ఇంకా చాలా చోట్ల కూడా మరి గ్రామాలకు రహదారులు గ్రామాలు చాలా ఈరోజు ఆ రోడ్డు అనేది ఖచ్చితంగా ఈరోజు జిందాల్ కంపెనీ, ఇటు రసలాల్ ఖైమా, ఇటు హాండ్రా కంపెనీతో లింకప్ పెట్టుకొని ఈరోజు మరి హైవే రోడ్డు వేసిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లోనే ఇక్కడ మళ్ళీ పోలీసులు అవుట్ పోస్టులు పెడతారు. పెట్టిన తర్వాత ఈ బాక్ సైడ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుండి తవ్వుకపోవడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ బాక్ సైడ్ అయితే మరి ఉద్యమాల పార్టీలు ముందుకు వెళ్తాయి. కాబట్టి మన ఉద్యమాల పార్టీలకి టైం వచ్చినప్పుడు వాళ్ళకందరూ కూడా మన మద్దతు ఇవ్వవలసిన బాధ్యత అయితే మన అన్ని వర్గాలకి, అన్ని రాజకీయ పార్టీలకి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మన ఉద్యమాల పార్టీ లేకపోవడం వల్లే కొన్ని ఊర్జో పార్టీలు మరి వాళ్ళకి అనుకూలంగా రకరకాల వ్యాపారాలు కానీ అవినీతి అనేది కొంచెం ఎక్కువైపోయి ఈరోజు అధికారులు కూడా వినే పరిస్థితులు లేదు. కనీసం ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా గట్టిగా మాట్లాడే దమ్ము కూడా లేని పరిస్థితి ఈరోజు నాయకత్వంలో ఏ రాజకీయ పార్టీ నాయకుల్లో లేకుండా పోయింది. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఉద్యమాల పార్టీలు ఉంటుంటే నిజంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇటు పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉలిక్కి పడేటట్టు తన ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజులు భయపడేవాళ్ళు. కానీ ఈరోజు భయం లేకుండా పోయింది. ఎక్కడ చూసిన అవినీతి పాలన ఎక్కడ అయిపోయింది. ఇంకా అమాయకుల దగ్గర కూడా